నేనిక్కడ వచ్చినటువంటి అసలు పనికి న్యాయం చేయండి మహాప్రభు. ఈ అభాగ్యుడి మీద దయ చూపించండి మహాప్రభు. పెళ్ళాలన్న తర్వాత ఇవన్నీ సహజం సన్యాసరావు గారు. పాపం వాళ్ళకి మాత్రం వేరే పనేముంటుంది చెప్పండి? ఒక్కగానొక్క భర్తలం. మనల్ని కాకపోతే ఇంకెవరిని సతాయిస్తారు చెప్పండి? అయినా పెళ్ళాలు మాత్రం ఏ కారణాలు లేకుండా ఎందుకు సాధిస్తారండి? మా ఆవిడ ఏ కారణం లేకుండానే నన్ను సాధిస్తుంది మహాప్రభు. అదే కదా నా బాధ. మీరేదో తరుణోపాయం చూపించాలి నాకు. చూడండి సన్యాసరావు గారు, ప్రత్యేకించి వాటి గురించి పరిశోధన గ్రంథాలేమీ లేవుగాని ఓ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మీ సంసారం సుఖమయమవుతుంది, మీ దాంపత్యం రసమయమవుతుంది. 10 కర్మ, 1000 కమాండ్మెంట్ చెప్పండి, చిటికలో ఫాలో అయిపోతాను. వెంటనే సెలవివ్వండి వాటిని. సన్యాసిరావు గారు, ఈ పెళ్ళాలు తలుపు గొళ్ళాలు. కోపం వచ్చినప్పుడల్లా ఠక్కున పడిపోతాయి. వాటికొక్కసారి తందానా తానా అంటూ రాజీకొచ్చామా ఇక మన పని అయిపోయినట్టే. అందుకే ఏ పొరపాట్లు జరగకుండా ఈ 10 కమాండ్మెంట్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి. నెంబర్ 1, పెళ్ళాలెప్పుడూ భర్తల్ని గౌరవించరు, అయితే గీతే ప్రేమిస్తారంతే. అందుచేత పెళ్ళాం గౌరవించలేదని ఆవిడి మీద అలిగితే ఫుడ్డుతో పాటు బెడ్డు కూడా ప్రాబ్లం వస్తుంది. ఆహా, ఎంత బాగా సెలవిచ్చారు. నెంబర్ 2, ఇంట్లో భార్యపోరు ఎప్పటికీ తప్పదు. కాని ఆమె అవసరాలు తెలుసుకొని అప్పు చేసైనా సరే ఆమె కోరుకున్నవి కొనివ్వాలి తప్ప కాదనకూడదు. 3వ ప్రపంచ యుద్ధం 3వ కంటికి కూడా తెలియకుండా మీ ఇంట్లోనే మొదలవుతుంది, జాగ్రత్త. ఏడుసార్లేండి. నెంబర్ 3, మొగుళ్ల మీద వాళ్ళ తెలివితేటల మీద భార్యలకి ఎప్పుడూ నమ్మకం ఉండదు. భర్తలకి ఊళ్ళో ఎంత పెద్ద పేరున్నా ఇంట్లో మాత్రం దద్దమ్మనే అంటారు. మన తెలివి వాళ్లకు తెలియనందుకు కోప్పడకూడదు. మన తెలివిని పెళ్ళాలు గ్రహించలేని అజ్ఞానులని తలచి జాలిపడి క్షమించాలన్నమాట. మీకసలు బుద్ధుందా? నెంబర్ 4, భార్యతో పోట్లాటొస్తే భర్త కిమ్మనకుండా ఉంటే సరిపోతుంది. వాళ్లతో విభేదిస్తేనే కదా అసలు గొడవ. ఒకవేళ విభేదించినా ఆ విషయం వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడితే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు నిజం చెప్పండి. నెంబర్ 5, పెళ్ళాలతో ఎప్పుడూ అబద్ధాలాడకూడదు. ఆవిడ వంటింటి కుందేలని భావించి నీ ఇష్టం వచ్చినట్లు ఆవిని నమ్మించాలనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఇంట్లో ఉండే పెళ్ళాలకు బోల్డని కళ్ళుంటాయి. మన విషయాలన్నీ అమ్మలక్కల ద్వారా ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్లకు నిజం చెప్పడం అంత నిజాయితీ పని మరొకటుండదు. కాదని ప్రొసీడైతే ప్రతి భర్త కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకోవాల్సిందే. మీ రుట్టి వెధవాయులండోయ్. నెంబర్ 6, ఎప్పుడైనా మీ భార్య నవ్వులాటకి మీ మీద ఒక విసురు విసిరినా ఒక నవ్వు నవ్వి ఊరుకోవడం ఉత్తమం. అంతేగాని మనసులోకి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా పెద్దగా ప్రయోజనమే ఉండదని గ్రహించాలి. ఏది ఒట్టేయండి నా మీద. నెంబర్ 7, భార్యతో ఖచ్చితంగా ఉంటేనే భర్తకీ మేలు. అంతేకాని ఆవిడ ఏదో అనుకుంటుందని భయపడి అబద్ధాలాడటం మొదలుపెట్టారా ఆవిడ ఎలాగో కూపీలాగి నిజం కక్కిస్తుంది. ఆ తర్వాత తిట్లు చీవాట్లు ఎలాగూ తప్పవు. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం నేర్చుకోవాలి. పోవోయ్ సుబ్బారావు. నెంబర్ 8, ప్రేమతో ఒక్కోసారి మీ భార్య మీ మీద చేయి చేసుకుంటుంది. అప్పుడదంతా ప్రేమేనని భ్రమపడి తృప్తి చెందాలి, తప్పదు. ఏమండి, ఇక నోరు మూయండి చాలు. నెంబర్ 9, భార్యాభర్తలు పోట్లాట పెట్టుకోవడమనేది ఏ ఒక్కరికో ఏ కొద్దిమందికో సంబంధించిన విషయం కాదు. అది ప్రకృతిరీత్యా వస్తున్న ఆచారం. కాబట్టి ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకొని మసులుకోవాలి. పోట్లాడి మీరు సాధించేది ఏమీ ఉండదు, కంఠశోష తప్ప. మీకు
అసలు నా మీద ప్రేమే లేదండి. ఇక అన్నిటికంటే ఆఖరిది అతి శక్తివంతమైన 10వ కమాండ్మెంట్ ఏంటంటే, భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా రోజుకి 3-4 సార్లైనా ముద్దు పెట్టుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా దేవతవని, దీపానివని, కంటి పాపవని, కనుచూపువని వీలైనన్ని ఎక్కువ ఉపమానాలతో ఉక్కిరిబిక్కిరి చేసేయాలి. అంతా అయ్యాక గుండె రాయి చేసుకునైనా సరే ఆమెను గట్టిగా కౌగిలించుకోవాలి. ఇలాంటి అలవాట్లేని పనులకు వయస్తో సంబంధం లేదని తెలుసుకోవాలి. అర్థమైందా? ఆహా, బోధివృక్షం కింద బుద్ధుడికి పూర్తిగా జ్ఞానోదయం అయిందో లేదో తెలియదు గాని మాస్టారు, నాకు మాత్రం తమ నీడలో ఈ 10 కమాండ్మెంట్స్తో మరో 10 జన్మలకు సరిపడా జ్ఞానం వచ్చేసింది. ఇక చావాలి అనే ఆశ చచ్చిపోయి బతకాలి అనే కల నిజమయ్యే తరుణం ఆసన్నమైపోయింది. ఇప్పుడు మా ఆవిడ తలుచుకుంటే ఇదివరకంతటి భయం లేదు మాస్టారు. అంతా మీ చలవే మాస్టారు. నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఉంటాను మాస్టర్, ఉంటాను. అయ్యో, వెళ్ళొస్తాను మాస్టర్. వెళ్ళిరండి. Like and subscribe Eagle Media Works.